నూజివీడులో మంత్రి పార్థసారథికి టీడీపీ తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో ఆయన పర్యటన ముగిసిన వెంటనే 400 మంది టీడీపీ కార్యకర్తలు రాజీనామాలు చేశారు. చాట్రాయి మండలం నరసింహారావు పాలెంకు చెందిన కార్యకర్తలు రాజీనామా చేశారు. పార్థసారథి పర్యటన ముగిసిన కొన్ని గంటల్లోనే ఈ రాజీనామాలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారిన వారికి పదవులు తమకు అవమానాలా అంటూ నిలదీస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి నేను ఇదే పార్టీలో కనీసం ఇప్పటికే 5 సార్లు పోటీ చేశా, 2 సార్లు గెలిచా, 3 సార్లు ఓడిపోయాను. ఇప్పుడు ప్రజెంటు సొసైటీ ఎన్నికల్లో సుమారు ప్రజెంట్గా ఉన్న ఏది మన పార్టీలో ఉన్న ఊళ్ళో ఉన్న జనం మొత్తం కూడా ప్రెసిడెంట్ నాకు ఇవ్వాలని చెప్పేసి సూచించారు. అయినా కానీ మండల పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వచ్చిన లక్ష్మణరావు గారు మాకెవరికి ఇవ్వకుండా వేరే అతనికి చేశాడు. అందరికృష్ణ పార్టీ ప్రెసిడెంట్ ఇతను పాపం ఎన్నో సంవత్సరాల అనధికారులు కూడా పాపం చాలా పార్టీకి అన్ని విధాలు మేలు చేసిండు. అతనికి కనీసం ఈరోజు కనీసం యాలీ ఇవ్వకోకుండా ఏదో వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. వాటపాడు లక్ష్మణరావు గారు నీకు చెప్పేది ఏంటి అన్న రూట్లో మాట్లాడి మమ్మల్ని ఏళన చేసి నిన్న పార్టీ ఆఫీస్ కాడ 1.5 సేపు కూర్చోబెట్టి వస్తుందని చెప్పి రాకుండా విజయవాడ వెళ్ళారు. మినిస్టర్ గారికి కూడా మేము నిన్న వెళితే ఎవరని అడిగారు తప్ప ఏంటి పని అని అడగలేదు. ఎందుకనంటే మేమంత గుర్తు లేకుండా పోయారు జిల్లాలో. ఈ రోజు కూడా పార్టీకి కట్టుబడి అన్ని చేస్తున్నాం మేము గ్రామ పార్టీగా. కానీ ఈ గత 7 నెలలు పెట్టి అధికారం వచ్చినా కానీ మాకు గుర్తింపు అనేది లేదు. ఇక్కడ ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మాకు చెప్పట్లేదు. ఇక్కడ వచ్చేసి బొట్టు లక్ష్మణరావు గారు అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మా ఊర్లో మనస్తాపం చెంది గ్రామ పార్టీకి ఒక్కమ్మడిగా రాజీనామా చేస్తున్నాము.